కదా. నాకు ఇలాంటి ఏమైనా కొంచెం అడ్వెంచరస్ గా ఏమైనా చేయాలంటే నాకు చాలా ఇష్టం. పెళ్ళైనా నీ హస్బెండ్ తో ఎక్కడైనా వెళ్ళు, ఇప్పుడు మాత్రం వెళ్ళదంటారు. సో దిస్ ఇస్ ది టైం. బ్యాగ్ లో వేసుకోండి, హోటల్లో ఆ డస్ట్బిన్. ఇదేమో పురుగు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, నేను ఫస్ట్ టైం ఇలాంటి పురుగు చూస్తున్నా. ఎక్కేదేమో ఎక్కేసాము, దిగేది చాలా కష్టంగా ఉంది. సో ఇంకా ఇంకో వే అయితే ఉంది ఈడ. సో ఇంకా వాళ్ళైతే జాగ్రత్త. ఇదైతే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇలా నేను పోతా అని పోయినాడు, పన్నాడు. అయ్యో స్లిప్ అయింది, ఏం కాలేదు. ట్రెక్కింగ్ ఇన్ రెయిన్. చూడ ఎంత వాన పడుతా ఉంది. ఇదే ప్రైవేట్ వాటర్ ఫాల్ అంట. ఇది కూడా వాటర్ ఫాల్. పెప్పర్ చెట్టు, ఎప్పుడు పెప్పర్ చెట్టు దగ్గర నేను చూడలేదు. Hello guys, welcome back to our YouTube channel Techie Couple. Yes, I know it's a very long time video AC. Yes, but I am back with our Kalasa trip. సో ఇదైతే మా రెసార్ట్లో ఫస్ట్ డే. నేను కంప్లీట్గా మా రెసార్ట్లో మేము ఎలా టైం స్పెండ్ చేసినాము అనేసి ఈ వీడియోలో అయితే చూపిస్తా. ఎస్, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఎస్, మేమైతే కలాసా నుంచి ఒక 15 కిలోమీటర్స్ వెనకాలే హోమ్ స్టే అయితే బుక్ చేసుకున్నాము. ఇదైతే అయానా వ్యాలీ. ఈ రెసార్ట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. చాలా పీస్గా ప్లెజెంట్గా అయితే ఉన్నింది. ఈ హోమ్ స్టేలో 3 టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉన్నింది. ఒకటి విఐపి రూమ్స్. ఎస్, దిస్ ఈజ్ విఐపి రూమ్. అండ్ గ్లాస్ రూమ్ అండ్ నార్మల్ రూమ్, 3 టైప్స్ అయితే ఉన్నింది. మేమైతే గ్లాస్ రూమ్ చూస్ చేసుకున్నాం. వ్యూ అయితే చాలా బాగుంది. ఎస్, దిస్ ఈజ్ అవర్ రూమ్. నేను చెప్పాను కదా మేము గ్లాస్ రూమ్ అయితే బుక్ చేసుకున్నాం అనేసి. సో ఇదైతే 4 మెంబర్స్ ఆక్యుపై చేయొచ్చు. ఇంకా మేము ఇంకొకరు 5 మెంబర్స్ కదా అనేసి వాళ్ళు ఎక్స్ట్రా బెడ్ అయితే ఇస్తానన్నారు. రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నింది. అండ్ ఎస్, దిస్ ఈజ్ అ గ్లాస్ డోర్. మేము యాక్చువల్లీ ఈ వ్యూ కోసమే మేము ఈ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. రూమ్ నుంచే మనకి వ్యూ చాలా బాగా అయితే కనిపిస్తుంది. చూడండి నేచర్ ఎంత బాగుందంటే. ఇంకా ఇప్పుడు యాక్చువల్లీ లైట్గా డ్రిజల్ అవుతా ఉంది. వర్షం వచ్చేటప్పుడు అయితే రూమ్ నుంచి వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎస్, దిస్ ఈజ్ అవర్ రూమ్. సో మా స్టేలో పూల్. యాక్చువల్లీ స్విమ్మింగ్ పూల్ కోసమే మేము ఈ రెసార్ట్ అయితే బుక్ చేసాము. విల్ గెట్ గుడ్ పిక్స్ అని. ఎస్, మా హోమ్ స్టే స్విమ్మింగ్ పూల్ చూసారు కదా. సో మా హోమ్ స్టేలో ఇంకా కొన్ని యాక్టివిటీస్ అయితే ఉంది. ట్రెక్కింగ్ అండ్ ఏం రాజు ఇంకా ఏముంది అది ట్రెక్కింగ్. మళ్ళీ ఇంకా ఏమేముంది, ప్రైవేట్ వాటర్ ఫాల్ ఉంది. వి హావ్ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. సో చూద్దాం, లైక్ ఇంకా 2 days ఉంది కదా. సో అన్ని కంప్లీట్ చేసుకొని వెళ్తాం. సో ట్రెక్కింగ్ వెళ్తే లీచెస్ కదా, మేము డెటాల్ తెచ్చేది అయితే మర్చిపోయినాము. సో సాల్ట్ అయితే వేసి రుద్దుకుంటున్నాం. ఈరోజు ట్రెక్కింగ్ వెళ్ళే ప్లాన్ లేదు, అందుకే. క్లైమేట్ అయితే ఎంత బాగుంది కదా, చిల్గా ప్లెజెంట్గా. నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇదంతా ఫస్ట్ టైం. బికాస్ మన ఇంట్లో అంతా తెలిసిందే కదా, పెళ్ళైనా నీ హస్బెండ్తో ఎక్కడైనా వెళ్ళు, ఇప్పుడు మాత్రం వెళ్ళదంటారు. సో దిస్ ఈస్ ది టైం. మా ఇంట్లోనే కాదు, మోస్ట్ ఆఫ్ దీంట్లో ఇలానే ఉంటుంది. యా, ఇంకా ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ అన్నారు. కొంచెం ఒక 200 మీటర్స్ వచ్చాము. జస్ట్ దగ్గర ఇది వాళ్ళది ప్రైవేట్ వాటర్ ఫాల్. అందరికి అలో లేదు, జస్ట్ ఓన్లీ రిసార్ట్ వాళ్ళకి మాత్రం. ఎందుకంటే ఈ ల్యాండ్ వాళ్ళదే కాబట్టి. సో ఇక్కడున్న గెస్ట్స్ కి మాత్రమే ఇది అలౌడ్ అనమాట. మీరేమన్నా లైక్ ఇక్కడ ఈ అయానా రిసార్ట్ కి వచ్చారంటే ఇది మిస్ అవ్వకండి. నేచర్ అయితే చాలా బాగుంది. ఇదేమో పురుగు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, నేను ఫస్ట్ టైం ఇలాంటి పురుగు చూస్తున్నా.
ముట్టాలనిపిస్తుంది, బట్ పైన ఎలా ఉంది ఏమి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. బట్ ఓ కింద చూడండి కొంచెం కంప్లీ పురుగు. సారీ మా, సారీ. యా ఇక్కడైతే ఇప్పుడు ఒక టర్న్ తీసుకున్నాము. సో టర్న్ దగ్గర ఇక్కడ స్ట్రీమ్ అని రాసి ఉన్నారు. అండ్ రిసార్ట్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా అంతే, చాలా నీట్ గానే మెయింటైన్ చేస్తున్నారు. చాలా గ్రాస్. యా సో వే ఇక్కడ స్ట్రీమ్ ఇట్లా వెళ్ళాలి, లెఫ్ట్ టర్న్ అవ్వాలి. యా చూడండి నేచర్ ఎంత బాగుందో. ఆ సౌండ్, బోట్స్, క్రిపింగ్ సౌండ్ అయితే చాలా బాగుంది. కొంచెం రిలాక్స్ గా ఉంది. మన వాళ్ళైతే అక్కడే స్ట్రక్ అయ్యారు. యా చూడండి రష్మి అయితే వీడియో కానీ యాక్ట్ చేస్తా ఉంది. బట్ ఇంకా చాలా దూరం అయితే ఉంది. యా ఇదంతా కాఫీ ఎస్టేట్స్ కదా. చూడండి కాఫీ బీన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడంతా కంప్లీట్ కాఫీ అండ్ పెప్పర్ అండ్ ఇది అదేమది ఏలక్కి ఆ కల్టివేషన్ ఎక్కువ ఇక్కడ. ఈ చిక్మంగళూరు, సకలేశ్పూర్, ఈ కలాస ఇదంతా అదే ఎక్కువ. యా మా ట్రక్కర్స్ పోతా ఉన్నారు. ఎవరు పడితే వాళ్ళకి 100 రూపీస్ ఫైన్. నేను కాదు, పెప్పర్ చెట్టు ఎప్పుడు పెప్పర్ చెట్టు దగ్గర నేను చూడలేదు, ఎప్పుడు దూరం నుంచి. నేనైతే ఇది తమిళపాకు ఆకు కన్ఫ్యూజ్ అయిపోయినా. బట్ ఇది చూడండి ఎలా కట్టుండారు. ఇది యాక్చువల్లీ ఈ చెట్టుకి ఇలా దారం వేసైతే కట్టుండారు. సో ఇదైతే పెప్పర్ చెట్టు. పెప్పర్ చూడండి ఎంత ఉంది అనేసి. పెప్పర్, బట్ ఇది పెప్పర్ చెట్టు. ఇది యా ఇదైతే ఒక చిన్న కాలువ అన్నమాట, పిల్ల కాలువ. యా బట్ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ ఉంది. చూడండి యాక్చువల్ గా మా రిసార్ట్ వాళ్ళు ఇక్కడ నుంచే పైప్ వేసుకున్నారు. వాటర్ కి తెలియలేదు, పైపులు అయితే ఉన్నాయి. ఇదేరా ప్రైవేట్ స్ట్రీము. యా ప్రైవేట్ స్ట్రీమ్ కి అయితే రీచ్ అయ్యాము. ఇదే ప్రైవేట్ వాటర్ ఫాల్ అంట. ఇది కూడా వాటర్ ఫాల్ అనేది నాకు ఇప్పుడే తెలుస్తా ఉంది. యా ఒక చిన్న కాలువ, దీనికి వాళ్ళు ప్రైవేట్ స్ట్రీమ్ అని ఇంగ్లీష్ లో పెద్ద పేరు పెట్టారు. సో మనము వాటర్ స్ట్రీమింగ్ చూసాం కదా, లైవ్ స్ట్రీమ్. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పైనకి అయితే వెళ్దాము. చూసారు యా ఇది కంప్లీట్ కొంచెం కాఫీ ఎస్టేట్ అన్నమాట, ప్రైవేట్ ల్యాండ్. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఇక్కడ లీచెస్ ఉండే ఛాన్సెస్ హై. రాజ్ ఏమైంది రాజ్? మేము ట్రక్కింగ్ కి షూస్ అన్ని తెచ్చి ప్లాన్ చేసాము. బట్ ఇక్కడ అంత రిస్కీ ట్రెక్కింగ్ ఉండేలేదు అనేసి మేము జస్ట్ నార్మల్ ఫ్లాట్ గానే ఉంటుందేమో అనేసి అయితే వచ్చేసాము. బట్ ఇక్కడ వచ్చి చూస్తేనే కదా మాకు తెలుస్తా ఉంది చాలా బుడది, ప్లస్ రెయిన్ కదా. నార్మల్ ట్రెక్కింగ్ అయితే పోయిడవచ్చు, బట్ ట్రెక్కింగ్ ఇన్ రెయిన్ చూడ ఎంత వాన పడుతా ఉంది. అందుకే కాదు నేను పోతా ఉంటే ముందర సైలెంట్ గా రండి అనేసి ఫస్ట్ లో రాసి నేను పోతా అని పోయినాడు, పడినాడు. అయ్యో ఎస్ దిస్ ఇస్ ఆసమ్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి రెయిన్ లో ట్రెక్కింగ్. ಹೆಂಗಿದೆ ಶ್ರೀಕಾಂತ್ ಅಣ್ಣ ಟ್ರೆಕ್ಕಿಂಗ್? ಎಸ್ ట్రిప్ బెస్ట్ గా స్టార్ట్ అవుతోంది సీరియస్లీ. రండి రండి రండి. ఏ అది కాలు స్లిప్ అయింది. ఏం కాలేదు ఏం కాలేదు, రండి రండి. నన్ను పంపించి ఎక్స్పెరిమెంట్ చేయించి. వాన్ అయితే ఎక్కువ అయిపోయింది. సో అందరూ మేము ఇంకా రైన్ కోట్ అయితే వేసుకుందాం అనేసి అయితే వేసుకుంటున్నాం.
Yes, these are a branded raincoats. Just 105 rupees ante. Very affordable. Spoil చేయదండి, బ్యాగ్ లో వేసుకోండి, హోటల్లో వేసేసేయండి. అయ్యో జాగ్రత్తగా వెళ్ళాలి, వెళ్ళేటప్పుడు ఎవరు ఏరుకుంటారో తెలీదు, జాగ్రత్తగా ఉన్నాను. ఇంకా ముందుకా డాన్స్ చేయొద్దు, జాగ్రత్తగా ఉన్నా. బ్రో మీరు రావట్లేదు. ఇదైతే ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. సో చాలా బాగుంది ఫస్ట్ టైం. సో మంచిగానే ప్లాన్ చేసాము. యా, ప్లేస్ చాలా బాగుంది గైస్, యూ కెన్ కమ్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంది. నాట్ ఓన్లీ అయానా వ్యాలీ, జాగ్రత్త. వెళ్ళిపోదాం ఇంకా. ట్రెక్కింగ్ అంటే చాలా బాగా అనుకున్నాము. చూడండి అందరూ ఎలా వస్తున్నారు, కలర్ గా రైన్ కోట్స్, చాలా బాగుంది కదా. ట్రెక్కింగ్ అంటే ఇది ఒక వ్యూ పాయింట్ లా వెళ్ళి వ్యూ పాయింట్ చూసి అదంతా ఏమీ లేదు, జస్ట్ ఇలా కాఫీ ఎక్స్ప్లోర్ చేయడం అంతే. సో ఇది ఒక న్యూ కాఫీ యా, ట్రెక్కింగ్ అయితే పోదాం అనుకున్నాము, బట్ ఇంటరప్ట్ అయ్యింది మధ్యలో. రష్మికి అయితే ఒక 2 లీచ్ ఎక్కింది. యా ఓకే, ఏం చేయలేము, ఇంకా 2 days ఉంది కదా ట్రిప్ అని చెప్పి స్టాప్ చేసేసాము. ఏ చైత్ర ಮೂಗ್ ಮೇಲೆ ಬಿಟ್ಕೋಬಹುದು ಇದನ್ನ. ಹೌದು, ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಇದೆಲ್ಲ చాలా స్లిప్పరీగా ఉంది, షూస్ వేరే లేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ ట్రక్కింగ్ ఇది. ఈ చెప్పుల్లోనే మేము మేనేజ్ చేసుకుంటా ఉన్నాం ఎలాగో, బట్ చాలా జాగ్రత్త ఉంది. ఇది పట్టుకోవాలి, ఇట్లా పట్టుకుని రావాలి. వెరీ వెరీ స్లిప్పరీ. నువ్వు అక్కడ స్లిప్ అయినావంటే మేము అంతా కింద ఉంటాం. ఎక్కేదేమో ఎక్కేసాము, చాలా కష్టంగా ఉంది. చెట్లు ఏమో సపరేట్ గా ఏమో సంథింగ్ ఉంది. మీకు ఎవరికైనా ఏమని తెలిస్తే లెట్ మీ నో, కమెంట్ చేయండి. సో మేమైతే రిటర్న్ అయిపోయాము, ఇంకా పైనకి ఎక్కేది వద్దు, చాలా లీచెస్ అయితే ఉంది, ఊరికే ఎందుకు రిస్క్ తీసుకునేది అని ఇంకైతే వచ్చేసాము రిటర్న్. బట్ మంచి ఎక్స్పీరియన్స్ బాగుంది, లీచెస్తో కొంచెం ఆటలాడుకుంటా, వానలో ట్రెక్కింగ్, అండ్ ఎస్పెషలీ ఈ రెయిన్ కోట్స్. నాదైతే చాలా బాగుంది కదా, ఎల్లో కలర్ క్యూట్గా. ఎస్, ప్లాన్స్ అయితే ఫొటోస్ కొన్ని బాగా వస్తుందని ఎల్లో కలర్ అయితే తీసుకున్నాను నేను. వే అయితే ఉంది ఈడ. సో ఇంకా వాళ్ళైతే ఆడే ఉన్నారు, నేను శ్రీకాంత్ అన్న పోయి ఏమని చూసుకోవద్దాం అనేసి అయితే పోతున్నాం. వాళ్ళు ఇంకా నేను వచ్చేలేదు అనేసి ఆడే స్టాప్ అయిపోయినారు. ಚೆನ್ನಾಗಿದೆ, ಸೀಟಿಂಗ್ ತರ ಇದೆ. ಓಕೆ, ಮಾಡೋಣ. ನಿಂತೋಯ್ತು. ಅನುರಾಗದಲ್ಲಿ ನನಗೂ ನಿನಗೂ ನಡುವೆ ಅಲ್ಲ. And we have a rope activity here. నాకి శ్రీకాంత్ అనుకైతే ఇంకా పోవాలా, వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాము, ఏముంది చూద్దాం అనేసి అయితే ఉంది, బట్ వాళ్ళకైతే అవుతలేదు. సో
వాళ్ళ కోసం ఇంకా మేము కూడా ఆగిపోయాం. ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. చూడండి ఎలా వస్తున్నారో త్రిమూర్తులు. మెల్లిగా మెల్లిగా రా 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 జాగ్రత్త రా. బాగుంది కదా. నాకు ఇలాంటి ఏమైనా కొంచెం అడ్వెంచరస్గా ఏమైనా చేయాలంటే నాకు చాలా ఇష్టము. బట్ రాజ్ అయితే అలా అంతా ట్రై చేయడు. రాజ్ హైట్స్ అంటే చాలా భయము. నాకు ఇలాంటిదంటే చాలా ఇష్టం. ఇలాంటి నాకు ఎక్కువ చేయాలనిపిస్తుంది. కొంచెం అడ్వెంచరస్ చేస్తేనే కదా లైఫ్లో కిక్. ఎలాగో మా ఇంట్లో అయితే వదలరు. సో ఇలా పెళ్ళైనాక హస్బెండ్ వచ్చినప్పుడైనా కొంచెం అడ్వెంచరస్గా అయితే ట్రై చేయొచ్చు కదా. Yes, we should take some risk in our life. Yes. సో ఇంకా మేము అప్పుడే ఆ సైడ్ వెళ్ళాము. ఇప్పుడు ఈ సైడ్ వస్తాం కదా. ఇప్పుడు కూడా చూసుకున్నాం. ఇంకా పైనకి వెళ్ళేది వద్దు. ఆల్రెడీ 6 o'clock అయితే అయిపోయింది. ఇంకా అయితే ఉంది ఇక్కడ చూడడానికి. బట్ ఇక్కడికి స్టాప్ చేసి ఇంకా ఉంది కదా మనకి టైము. We have still 3 days. అందుకే ఇంకా అటు 6 o'clock వేరే అయిపోయిన టైము. ఇంకా అక్కడే వెళ్ళి వాన వేరే వస్తూ ఉంది కదా. వానలో వాలీబాల్ ఆడదాం అనేసి అయితే ఇంకా స్టే దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా నెక్స్ట్ వాలీబాల్ కొంచెం పాడి నెక్స్ట్ టీ బ్రేక్ అన్నీ ఉంటుంది కదా, చూసుకుందాం. సో ఇప్పుడు పైనకి అయితే వెళ్దాం. మా హస్బెండ్ గారు ఏమో స్టోరీ చెప్తా ఉండారు. ఏం రాజ్ ఏమో ఏం రాజ్ చెప్పు. శాండ్ గట్టిగా ఉంది కాబట్టి ఏమవ్వదు, సేఫ్ గా వెళ్ళొచ్చు ఎక్కేటప్పుడు. ఫీలింగ్ కదా, కొంచెం గ్రిప్ ఉంటుంది. ఓకే, అలా డౌన్ హిల్లింగ్. అదే నువ్వు మా ఫీలింగే కదా, మరి ఆడ ఎందుకు పడినావు నువ్వు? ఆడ శాండ్ కొంచెం సాఫ్ట్ ఉంది, సాఫ్ట్ శాండ్. ఆడ ఫీలింగే కదా, ఎందుకు పడినారు? అండ్ హెవీ రైన్. ఓహో, బుడద బుడద అంటారు దాన్నే తెలుగులో. అవుట్ ఆఫ్ 6 2 times సక్సెస్ఫుల్. అవుట్ ఆఫ్ 6 times చేతి దగ్గరకు వచ్చింది 20 రూపీస్ కాయిన్. ఒకసారి మాత్రం 10 రూపీస్ కాయిన్ పడింది చేతిలో. సో ఇంకో ఈ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఇంకా ఎప్పుడు పోయేదో మా వాళ్ళైతే రేపు వెళ్దామంటా ఉండరు, చూద్దాం. ఫస్ట్ డే we are done with 1 10 rupee coin. ఫైనలీ ట్రక్ అయితే అయిపోయింది. వాళ్ళకి మేమే క్లోజ్ చేస్తాము, లీక్ చేసాము వల్ల. ఒక 3K పోయి ఉంటాము. 3K ఉండదు, అప్రాక్సిమేట్ 2.5 నుంచి 3 వరకు ఉండొచ్చు. ఎన్నో 1 కిలోమీటర్, బట్ మంచి ఎక్స్పీరియన్స్ అయితే అయింది మాకి. పడేది, లేసేది, వాన, బుడద, లీచెస్, ప్రతి ఒక్కటి అయితే చూసేసాం. బాగుంది. ఇదే మా రూమ్. ఎస్, మాకైతే ఆ గ్లాస్ ఉన్న రూమ్ అయితే వచ్చింది కదా, దాంట్లో నుంచి వ్యూ చాలా బాగుంది. యాక్చువల్లీ దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రూమ్స్ అయితే ఉంది. సో మేము గ్లాస్ రూమే కావాలని దాన్నే బుక్ చేసుకున్నాం. సో ట్రక్కింగ్ చేసి వచ్చిందే మాకైతే ఇక్కడ టీ, కాఫీ, స్నాక్స్ అయితే రెడీగా ఉంది. సో లెట్స్ గో అండ్ హ్యావ్. నేను టీ, కాఫీ తాగను, వెళ్ళి స్నాక్స్ అయినా తినేసి వద్దాం. లెట్స్ గో. ఎస్, ఈవినింగ్ స్నాక్స్ అయితే మిరపకాయ బజ్జీ, టీ అండ్ కాఫీ అయితే ఉన్నింది. ఈవెన్ పాలు, బాదం పాలు కూడా ఉన్నింది. మేము అలా కొంచెం స్నాక్స్ ఎంజాయ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇంకా ఇండోర్ గేమ్స్ ఇలా క్యారమ్స్, స్నూస్ బాల్ అన్నీ ఉంది కదా, అన్నీ కొంచెం ఆడదాం అనేసి అయితే వెళ్ళాము. అండ్ లేట్ నైట్ కొంచెం వర్షం అయితే పడుతూ ఉన్నింది. వర్షంలోనే మనం ఇలా త్రో బాల్, వాలీబాల్ ఆర్ షటిల్ ఆడదాం అనేసి అయితే ఆడుతున్నాం.
ఇంకా అన్నీ ఆడేసి మేమైతే కొంచెం అలసిపోయాం. ఇంకా రూమ్‌కి వెళ్ళి మేమైతే కొంచెం రేపటి ప్లాన్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. యెస్, దిస్ ఈజ్ అవర్ రూమ్. రూమ్ అయితే చాలా బాగుంది. నేను రీల్ పోస్ట్ చేస్తాను మా రూమ్‌ని. ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తున్నాం. లెట్స్ సీ ఏమేమి మెన్యూ ఉంది అనేసి. యెస్, ఆబ్వియస్లీ అన్ని హోమ్ స్టేస్, రిసార్ట్స్‌లో వెజ్, నాన్ వెజ్ 2 ఉంటుంది. సో, ఇవాళైతే చపాతీ, బిర్యానీ అండ్ ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ అండ్ ఇలా వెజిటబుల్ సలాడ్ ఉన్నింది. అండ్ మనకి నాన్ వెజ్ వాళ్ళకి ఒక బెనిఫిట్ కదా! మనం వెజ్ కూడా తినొచ్చు. ఈ పర్టిక్యులర్ హోమ్ స్టేలో ఫుడ్ చాలా అంటే చాలా బావుండింది. సీరియస్‌లీ మాకైతే చాలా నచ్చింది. మేము ఇలా బయటొస్తాం కదా! ఫుడ్ ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాం. బట్ ఫుడ్ అయితే చాలా బావుండింది. ఏమి డిసప్పాయింటే లేదు. క్వాంటిటీ కూడా మనం ఎంతైనా యేసుకొని వెళ్ళి ఇప్పుడే తినొచ్చు. మాది డిన్నర్ అయితే కంప్లీట్ అయింది. మెన్యూ కూడా మీరు చూసారు కదా. అండ్ రైస్ అండ్ రసం అండ్ పన్నీర్ కూడా ఉన్నింది. సో మేమైతే ఫుల్గా తిని ఫుల్ బ్యాటింగ్ అయితే చేసాము. టేస్ట్ కూడా చాలా బాగుంది. మేము పే చేసిన దానికి వర్త్ అనిపించింది. సో మేము ఈరోజు వచ్చేలోపు ఆఫ్టర్నూన్ 2:30, 3 అయితే అయింది. సో అందుకే రేపు నేను ఆల్రెడీ కొంచెం మా రిసార్ట్ అన్ని చూపించాను కదా, అండ్ దట్ ట్రక్కింగ్ అన్ని చూపించాను కదా. So this is for the day. Hope you guys like this video and thanks for watching. So next నేను మా కలాసా డే 1 వీడియోలో మీ ముందుంటాను. Thanks for watching. Bye. Take care.